హలో మూవీ లవర్స్, ఈరోజు మనం అఖిల్ భాగ్యశ్రీ నటించిన రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి లెనిన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. జాతర సమయంలో రక్తం చిందితే ఏమవుతుంది? లెనిన్ తన భార్యని ఎందుకు చంపాడు? ఈ భారతంలో గెలిచేది ఎవరు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆ ఊర్లో జయంతి అనే ఒక ఆమె ఉంటుంది. ఒకరోజు జాతరలో ఒక చిన్న పిల్లవాడికి ఆకలి అవుతుందని జయంతికి తెలుస్తుంది. తను అతనితో వెళ్లి మాట్లాడితే తనకి ఎవరూ లేరని చెప్తాడు. అతన్ని చూసిన తర్వాత జయంతికి జాలేసి ఆ చిన్న పిల్లవాడిని తనే పెంచుకుంటుంది. అతని పేరే లెనిన్. జయంతికి ఒక కొడుకు ఉంటాడు. అతని పేరు వసంత్. ఆకలవుతున్న లెనిన్ కి వసంత్ ప్రసాదం తెచ్చిస్తాడు. వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో సొంత అన్నదమ్ముల్లాగా పెరుగుతారు. నెక్స్ట్ సీన్ లో మనకు ఒక జైల్లో ఒక వ్యక్తి రిలీజ్ అవుతున్నట్టుగా చూపిస్తారు. అప్పుడు అక్కడి కానిస్టేబుల్ మాట్లాడుతూ, మహాభారతం కథలు కథలుగా చెప్పావు, ఇప్పుడు ఫినిష్ చేయకుండానే వెళ్ళిపోతున్నావేంటి అని అడుగుతాడు. అప్పుడు ఆ రిలీజ్ అయ్యే అతను మాట్లాడుతూ, దాన్ని పూర్తి చేయడానికి వెళ్తున్నాను అని చెప్తాడు. అప్పుడే అక్కడికి జైలర్ వచ్చి రిలీజ్ అయిన అతను ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు. అప్పుడు ఆ కానిస్టేబుల్ అతను ఏదో పని పూర్తి చేయడానికి వెళ్తున్నాను అని చెప్పాడని అంటాడు. అతనికి ఆ ఊర్లో వాళ్ళందరూ భయపడుతూ ఉంటారు. అతను ఒక ఇంటికి వెళ్లి తలుపు కొట్టి ఆకలి అవుతుంది, అన్నం పెట్టు అని చెప్పి అడుగుతాడు. అతను భోజనం చేసిన తర్వాత అతని కుక్కతో పాటు ఒక బార్ కి వెళ్తాడు. ఆ బార్ ఎంత ఫుల్ గా ఉంటుందంటే ఇతను కూర్చోవడానికి కూడా స్థలం ఉండదు. అప్పుడు ఇతన్ని చూసిన ఆ బార్ ఓనర్ నా కుర్చీ అతనికి వేసి అతనికి ఏం కావాలో చూడు అని భయపడుతూ సర్వర్ కి చెప్తాడు. ఓనర్ భయపడిపోవడంతో ఆ సర్వర్ అతని దగ్గరికి వెళ్లి, ఎందుకు అందరూ నేను చూసి భయపడుతున్నారు, ఇంతకీ నువ్వు ఎవరు అని అడుగుతాడు. అప్పుడే అతను నా పేరు లెనిన్ అని చెప్పి అతని కథని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆ ఊరికి పెద్దయిన జయంతి ధర్మరాజుగా ఒకతన్ని సెలెక్ట్ చేస్తుంది. కానీ ఆ ఊరికి ధర్మరాజుగా ఉండాలని పెద్దిరాజుకి ఉంటుంది. జయంతి వాళ్ళ భర్త పెద్దిరాజులు వాళ్ళ అమ్మని ఉంచుకుంటాడు. అప్పటి నుంచి ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా పెద్దిరాజులకు మర్యాద ఇవ్వరు. ఎంత ఇన్సల్ట్ చేస్తున్నా కూడా పెద్దిరాజులు మాత్రం ధర్మాన్ని న్యాయాన్ని నమ్ముకొని చాలా మర్యాద పూర్వకంగా ఉంటాడు. ఎందుకంటే అతనికి 1 సంవత్సరమైనా ఆ ఊరికి ధర్మరాజులుగా ఉండాలని ఉంటుంది. అతను జయంతి దగ్గరికి వెళ్లి, ఈ సంవత్సరం నన్ను ధర్మరాజుగా చెయ్యొచ్చు కదా అని అడుగుతాడు. కానీ జయంతి, నువ్వు అక్రమంగా పుట్టినందుకు నీకు ఆ పదవి ఎప్పుడూ దక్కదు అని చెప్తుంది. ఇంకోవైపు జాతరలో పాలిటిక్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. రాఘవరెడ్డి అనే ఒక ఎమ్మెల్యే అతని కటౌట్ ని ఆ జాతరలో పెట్టిస్తాడు. జయంతి దాన్ని చూసి ఆ కటౌట్ ని అక్కడి నుంచి తీసేయమని చెప్తుంది. గుడి దగ్గరికి అందరూ భక్తితో వస్తారు. ఇక్కడ పాలిటిక్స్ చేయొద్దు అని చెప్పి వాళ్ళని కోరుతుంది. మొగుడు చనిపోయిన తర్వాత కూడా బొట్టు పెట్టుకుంటున్నావు, నువ్వు మాకు నీతులు చెప్తున్నావని ఒక అతను చెప్పడంతో లెనిన్ కి కోపం వస్తుంది. దీంతో అతను అక్కడున్న కటౌట్ ని కింద పడేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆ ఎమ్మెల్యే అతని విరిగిపోయిన కటౌట్ ని చూస్తాడు. కానీ ఆ ఊరి వాళ్ళు లెనిన్ వెనకాల వెళ్లి నిలబడడంతో వాళ్ళందరూ భయపడి అక్కడి నుండి వెళ్లిపోతారు. వాళ్ళ పార్టీ ఆఫీస్ కి వెళ్లిపోయిన ఆ ఎమ్మెల్యే దామోదర్ తో చాలా కోపంగా మాట్లాడుతూ, జాతర సమయంలో రక్తం ఈ ఊర్లో చిందకూడదు అని చెప్తారు కదా, అది ఎలా చిందకుండా ఉంటుందో నేను చూస్తాను అని అంటాడు. జాతరలో ఒక చిన్న పిల్లవాడి ఐస్ క్రీమ్ ఒక అమ్మాయి తీసుకుని వెళ్లిపోతుంది. దీంతో అతను ఏడుస్తూ ఉంటాడు. లెనిన్ అక్కడికి వస్తాడు ఆ అమ్మాయిని వెతకడానికి. లెనిన్ ఇంకా బాబు వెళ్తారు. కానీ ఆ అమ్మాయి దుర్యోధనుడి గెటప్ వేసుకుని అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ఒక సమయంలో దుర్యోధనుడి గెటప్ లో ఉన్న ఆ అమ్మాయి కింద పడిపోతూ ఉంటే లెనిన్ తనని పట్టుకుంటాడు. అప్పుడే అతనికి తెలుస్తుంది దుర్యోధనుడి గెటప్ లో ఉన్నది ఒక అమ్మాయి అని. ఆ అమ్మాయిని చూసిన తర్వాత హీరో స్టన్ అయిపోయి అలానే చూస్తూ ఉండిపోతాడు. స్టేజ్ పైన నాటకం వేస్తున్న అమ్మాయిని లెనిన్ చూస్తూ ఉండిపోతాడు. తను ఎవరా అని కనుక్కుంటే వాళ్ళ నీలకంఠం మామయ్య కూతురు అని తెలుస్తుంది. తన పేరు భారతి. తను ముంబైలో చదువుకుంటూ ఉంటుంది. నాటకం అయిపోయిన తర్వాత నీలకంఠం మామ లెనిన్ ని పిలిచి తన కూతుర్ని ఇంటి దగ్గర దింపమని చెప్తాడు. అలా వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్తున్నప్పుడు కొద్దిసేపు మాట్లాడుకుంటారు. నెక్స్ట్ డే జాతరలో పేకాట ఆడుతున్న కొంతమంది దగ్గర నుంచి భారతి గాజులు ఎత్తుకొస్తుంది. అది తెలుసుకుని దామోదర్ అక్కడికి వచ్చి తనని కూడా పేకాట ఆడమని చెప్తాడు. తను ఎలాగోలా లెనిన్ ని ఒప్పించుకుని పేకాట ఆడడానికి వెళ్ళిపోతుంది. కానీ తనకు ఆట ఆడడం వచ్చని అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలియదు. తను పేకాట్లో దామోదర్ ని ఓడించి అందరి ముందు అతన్ని ఇన్సల్ట్ చేస్తుంది. వీళ్ళు పేకాట్లో పెట్టుకున్న పందెం ఏంటంటే ఈ సంవత్సరం ఇక్కడ పేకాట ఆడకూడదు అని పెట్టుకుంటారు. ఇప్పుడు భారతి గెలవడంతో ఆ పేకాటని ఈ సంవత్సరం బ్యాన్ చేస్తారు. ఇదంతా చూసిన లెనిన్ మళ్ళీ ఇంప్రెస్ అయిపోతాడు. నెక్స్ట్ డే లెనిన్ భారతిని కలవడానికి బస్ స్టాప్ దగ్గరికి వెళ్తుంటాడు. కానీ అప్పుడే పక్క ఊరి వాళ్ళు భారతిని కిడ్నాప్ చేసి వాళ్ళ ఊరికి తీసుకెళ్తూ ఉంటారు. ఇది తెలుసుకున్న లెనిన్ తన సైకిల్ తో ఆ బస్ ని చేజ్ చేసి లోపలికి ఎక్కేస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొట్టి భారతిని కాపాడడానికి ప్రయత్నిస్తాడు. వాళ్ళు లెనిన్ ని కత్తితో పొడవడానికి ట్రై చేసినప్పుడు అక్కడికి ఒకతను వస్తాడు. అతని పేరే వసంత్. చిన్నప్పుడు లెనిన్ కి ప్రసాదం పెట్టిన జయంతి కొడుకే వసంత్.
వసంత్ కూడా వాళ్ళతో ఫైట్ చేసి భారతిని అక్కడి నుండి విడిపిస్తాడు. లెనిన్ వసంత్తో మాట్లాడుతూ, నువ్వు సంవత్సరానికి ఒక్కసారే వస్తావు, మళ్ళీ వెళ్ళిపోతావు, ఇదేమన్నా బాగుందా అని అడుగుతాడు. వసంత్ లెనిన్తో మాట్లాడుతూ, నేను ఇంకా ఇక్కడే ఉండిపోవాలని అనుకుంటున్నాను, ఇక్కడే హాస్పిటల్ వర్క్ చూసుకుంటాను అని అంటాడు. ఎమ్మెల్యే హాస్పిటల్కి పర్మిషన్ ఇవ్వలేదని వీళ్ళు ఎలాగోలా ఆ పర్మిషన్ని తెచ్చుకుంటారు. అప్పుడు ఆ హాస్పిటల్ ఓపెనింగ్కి వసంత్ ఎమ్మెల్యేని కూడా పిలుస్తాడు. కానీ ఎమ్మెల్యేతో రిబ్బన్ కటింగ్ చేయించకుండా నీలకంఠం మామ కూతుర్లతో రిబ్బన్ కటింగ్ చేయిస్తాడు. అలాగే అతను ఎమ్మెల్యేతో మాట్లాడుతూ, మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, భోజనం చేసి వెళ్ళండి అని అంటాడు. పిలిచి మరీ అవమానించినందుకు ఎమ్మెల్యే వసంత్ మీద పగబడతాడు. భారతి వాళ్ళ ఫ్రెండ్కి ఒక అతను లవ్ లెటర్ ఇస్తాడు. భారతి ఆ లవ్ లెటర్ని తీసుకుని లెనిన్ దగ్గరికి వస్తుంది. అతని మీద కోపడుతూ, నువ్వు నాకు లవ్ లెటర్ ఎందుకు రాసావని అడుగుతుంది. అప్పుడు లెనిన్, నాకు రాయడమే రాదు, నేను లవ్ లెటర్ ఎలా రాస్తాను అని అంటాడు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన భారతి ఇప్పుడు లెనిన్ కి ప్రపోజ్ చేస్తుంది. లెనిన్ కూడా చాలా సంతోషంతో ఆ ప్రపోజల్ ని అతను యాక్సెప్ట్ చేస్తాడు. నీలకంఠం మామ పెద్ద కూతురికి వసంతికి నిశ్చితార్థం చేస్తుంటారు. కానీ ఆ అమ్మాయి వెనకాల ఇంకొక అతను కూడా పడుతూ ఉంటాడు. ఇదంతా ఒక జాతరలో జరగడంతో దామోదర్ ఇదంతా చూసేస్తాడు. జయంతి వినాలని గట్టిగట్టిగా మాట్లాడుతూ, ఇదేం ఫ్యామిలీ రా బాబు అని మంట పెడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పెద్దిరాజులు అతని మీద కోప్పడంతో, నువ్వేమైనా స్ట్రేట్గా పుట్టావా, నువ్వు కూడా అక్రమంగానే పుట్టావు కదా అని అంటాడు. దీంతో జయంతి కూడా పెద్దిరాజుల మీద కోప్పడి, నీ పుట్టుక వల్లే ఇవన్నీ వినాల్సి వస్తుంది అని అంటుంది. చాలా హర్ట్ అయిపోయిన పెద్దిరాజులు ఒక పొలంలోకి వెళ్లి కూర్చుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన లెనిన్, పెద్దమ్మ చెప్పిన మాటల్ని పట్టించుకోవద్దు, తను ఏదో కోపంలో చెప్పింది అని అంటాడు. కానీ పెద్దిరాజులకు మాత్రం తన పుట్టుకని అవమానించడంతో అతనికి చాలా కోపం వస్తుంది. లెనిన్ అక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత పెళ్లి కూతురైన వైదేహి పెద్దిరాజులకు కనిపిస్తుంది. రేపు పెళ్లి పెట్టుకుని పెళ్లి కూతురు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తుందో అని పెద్దిరాజులు తనని ఫాలో చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో నీలకంఠ మామ వాళ్ళ కూతురు ఎవరితోనూ లేచిపోయిందని ఒక లెటర్ తీసుకుని జయంతి ఇంటికి వస్తాడు. ఈ రోజు జరగాల్సిన పెళ్లి జరగదని చెప్తూ అతన్ని క్షమించమని అడుగుతాడు. అందరి ముందు పరువు పోయిందని చెప్తూ నీలకంఠ మామ మాట్లాడుతున్నప్పుడు వసంత్ అక్కడికి వచ్చి, మీ ఒక్కరి పరువే కాదు మా పరువు కూడా పోయిందని అంటాడు. మన ఇద్దరి పరువులు నిలబడాలంటే మీ రెండో కూతుర్ని నేను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. నిజానికి నీలకంఠ పెద్ద కూతుర్ని జయంతినే చంపిస్తుంది. ఆ ముందు రోజు పొలంలోకి వెళ్లిన వైదేహిని వీళ్ల మనుషులే చంపేస్తారు. ఇంకా ఆ లెటర్ని కూడా తన రూమ్లో వీళ్లే పెడతారు. భారతిని వసంత్ పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసిన తర్వాత లెనిన్ సైలెంట్ అయిపోతాడు. కానీ పెద్దిరాజులు మాత్రం లెనిన్కి సపోర్ట్ చేస్తూ ఈ పెళ్లి జరగకుండా చూస్తాను అని అంటాడు. పెద్దిరాజులు కొంతమంది మనుషుల్ని తీసుకుని ఆ పెళ్లి దగ్గరికి వెళ్తాడు. ఒకరిని పెళ్లి కూతురు పక్కనే ఉండమని చెప్తూ ఇంకొక అతన్ని కరెంట్ తీసేయమని చెప్తాడు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకే చోట ఉన్నప్పుడు ఒక అతను కరెంట్ తీయడానికి వెళ్తాడు. అదే సమయంలో భారతి తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తుంది. భారతి ఆ మాట చెప్పిన తర్వాత నీలకంఠకి చాలా కోపం వస్తుంది. ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నావు, ముందే చెప్పాలి కదా అని అంటాడు. మీరు నన్ను అసలు అడిగారా అని అంటుంది. ఒకవైపు వాళ్ళ అక్క వైదేహి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. సడన్గా తనకు పెళ్లి ఫిక్స్ చేసి మీరే మాట్లాడి వస్తే నేనేం చేయాలని అంటుంది. కనీసం నన్ను పెళ్లి చేసుకోబోయే వసంత్ కూడా నాకు ఈ పెళ్లి ఇష్టమేనా అని ఒక్క మాట కూడా అడగలేదు అని అంటుంది. దీంతో వసంత్కి ఇన్సల్టింగ్గా అనిపిస్తుంది. నా ఫ్రెండ్ కోసం నేను ఈ మాత్రం చేయలేనా అని అంటాడు. పెళ్లి కూతుర్ని తీసుకెళ్లి అతను లెనిన్ దగ్గరికి బయలుదేరతాడు. లెనిన్ ఒక చోట సైలెంట్గా కూర్చొని ఉన్నప్పుడు వసంత్ అతని దగ్గరికి వచ్చి, నువ్వేమో త్యాగాలు చేస్తున్నావు, నేనేమో పెళ్లి చేసుకుని పాపాలు చేయాలా అని అంటాడు. అతను లెనిన్ చేతిలో తాళి పెట్టి భారతికి కట్టమని చెప్తాడు. లెనిన్ తాళి కట్టేసిన వెంటనే వసంత్ మీదకి అటాక్ జరుగుతుంది. వసంత్ని ఎవరో కత్తితో పొడుస్తారు. లెనిన్ వాళ్ళందరితో ఫైట్ చేసి భారతిని ఇంకా వసంత్ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. లెనిన్ కథని వింటున్న ఆ పిల్లాడు వసంత్ మీదకి ఎవరు అటాక్ చేశారని అడుగుతాడు. అప్పుడు లెనిన్ మాట్లాడుతూ, అటాక్ చేయించిన వాళ్ళందరినీ ఒకే చోట చేర్చాను అని అంటాడు. అతను కూర్చున్న అదే బార్లో లెనిన్ని చంపడానికి చాలా మంది వస్తారు. కానీ వసంత్ మీద అటాక్ చేసింది పెద్దిరాజులు. లెనిన్ పెద్దిరాజుల తలని తీసుకుని ఆ బార్కి వస్తాడు. మళ్ళీ మనకు కథని ముందుకు తీసుకెళ్తూ ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్తాడు. పుష్కరాలు అయిపోయిన తర్వాత కూడా అక్కడున్న అగ్గి ఆరదు. మంటలు ఆరిన తర్వాతే అక్కడ పూజలు మొదలు పెట్టాలి. ఇంకోవైపు పెద్దిరాజులు ఒక లాడ్జికి వెళ్ళి కొంతమందిని కలుస్తాడు. వసంత్ మీద అటాక్ చేసిన మనుషులకి డబ్బులు ఇచ్చి మీరందరూ ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి అని చెప్తాడు. ఎందుకంటే అటాక్ చేసిన మనుషుల కోసం లెనిన్ వెతుకుతూ ఉన్నాడని, అతనికి మీరు దొరికిపోతే నేను కూడా దొరికిపోతాను, అందుకనే అక్కడి నుండి వెళ్ళిపోండి అని అంటాడు. కానీ పెద్దిరాజులు చేసిన ఈ పనిని దామోదర్ పసిగట్టి పెద్దిరాజులు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కన్నయ్య అనే కుక్కతో మాట్లాడుతూ ఉంటాడు. జయంతి నీలకంఠ పెద్ద కూతుర్ని చంపించడం పెద్దిరాజులు కళ్ళతో చూశాడు. ఇప్పుడు వసంత్ని కూడా లైన్లో నుంచి తీసేస్తే అతను డైరెక్ట్గా ధర్మరాజు అయిపోదాం అనుకుంటాడు. అందుకనే అతను వసంత్ మీదకి అటాక్ చేపిస్తాడు.
హాస్పిటల్లో అడ్మిట్ అయిన వసంత్ని చూడ్డానికి అందరూ వస్తూ ఉంటారు. కానీ పెద్దిరాజులు మాత్రం హాస్పిటల్ బయటే ఉంటాడు. ఎమ్మెల్యే అయిన రాఘవరెడ్డి పెద్దిరాజులను పిలిచి, "నువ్వు వసంత్ మీదికి అటాక్ చేపించావు. అది మాకు తెలుసు. నువ్వు లాడ్జ్లో మనుషులతో మాట్లాడడం దామోదర్ విన్నాడు. నీకు కావాల్సింది వసంత్ చావే. మాకు కావాల్సింది వసంత్ చావే. మనం ఇద్దరం కలిసి వసంత్ని లేపేద్దామని అంటాడు. దానికి పెద్దిరాజులు ఒప్పుకోవడంతో ఎమ్మెల్యే ఒక పిల్లవాడిని వసంత్ హాస్పిటల్లో పెట్టమని చెప్తాడు. అతను జాయిన్ అయినప్పటి నుంచి వసంత్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాడు. ఒకరోజు భారతి కళ్ళు తిరిగి పడిపోవడంతో లెనిన్ తనని హాస్పిటల్కి తీసుకొస్తాడు. వసంత్ తనని చెక్ చేసి తను ప్రెగ్నెంట్ అని చెప్తాడు. కానీ అదే సమయంలో హాస్పిటల్కి ఇంకొక పేషెంట్ వస్తుంది. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఆ అమ్మాయి విషం తాగుతుంది. వసంత్ ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేసి తను తాగిన విషయాన్ని బయటకు కక్కిస్తాడు. అలాగే అతను లెనిన్ ఇంకా భారతిని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. ఆ పిల్లాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ రోజు వసంత్ని చంపడానికి ప్లాన్ చేస్తారు. దారిలో ఒక చోట బాంబుల్ని కట్టి వసంత్ కార్ని బ్లాస్ట్ చేయాలని చూస్తారు. కానీ అదే కార్లో లెనిన్ ఇంకా భారతి కూడా ఉన్నారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ రోడ్డు సరిగ్గా ఉండదు. దీంతో వసంత్ లెనిన్తో మాట్లాడుతూ భారతిని ఈ రోడ్లో తీసుకురావడం మంచిది కాదని చెప్తాడు. అలాగే వాళ్ళిద్దరిని ఇంకొక వైపు నుంచి ఇంటికి పంపేస్తాడు. అక్కడే వసంత్ని చంపడానికి ఎమ్మెల్యేతో పాటు చాలామంది ఉంటారు. అక్కడి నుంచి వెళ్తున్న వసంత్కి అతని కోసం అక్కడ ఒక ల్యాండ్ మైన్ పెట్టారని తెలుసుకొని దాన్ని తొక్కకుండా వెనక్కి వచ్చి ఒక చోట కూర్చుంటాడు. ఎవరైతే అతన్ని చంపాలనుకుంటున్నారో, ఎవరైతే ఆ ప్లేస్లో దాక్కొని అతని చావు కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ ప్రతి ఒక్కరి పేరుని వసంత్ అక్కడ పిలుస్తాడు. మీరందరూ ఎక్కడ దాక్కున్నారో నాకు తెలుసు. ఇందాకే నా హాస్పిటల్లోకి ఒక పురుగుల మందు తాగిన పేషెంట్ వచ్చింది. ఆ కథే మీకు కూడా చెప్తాను అని అంటాడు. నీలకంఠ చిన్న కూతురైన భారతిని అతను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. భారతిని పెళ్లి చేసుకుందామనే సమయంలో భారతి వాళ్ళ అక్క తనని ప్రేమిస్తుందని అతనికి తెలుస్తుంది. చిన్న కూతుర్ని చేసుకుంటాను అంటే పెద్ద కూతురు ఖచ్చితంగా అడ్డుపడుతుందని, అందుకనే తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ రోజు రాత్రి తనని పొలం దగ్గరికి రప్పించి వాళ్ళ అమ్మ జయంతి సహాయంతో వైదేహిని మర్డర్ చేపించానని, అలాగే ఆ అమ్మాయి రూమ్లో ఒక సూసైడ్ నోట్ కూడా పెట్టించానని చెప్తాడు. అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు భారతిని పెళ్లి చేసుకోవచ్చు అనే సమయంలో తను లెనిన్ని ప్రేమిస్తున్నానని చెప్పి అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసింది. నా మనసులో ఉన్న భారాన్ని మొత్తం విషం తాగి వచ్చిన పేషెంట్ దగ్గర చెప్పి తనని కూడా చంపేశాను అని చెప్తాడు. వసంత్ చెప్పిన మాటలకి ఎమ్మెల్యే దామోదర్ ఇంకా పెద్దిరాజులు షాక్ అవుతారు. మీ అందరికీ ఏమేం కావాలో నేను ఇస్తానని చెప్పి వాళ్ళందరికీ ఆఫర్స్ ఇస్తాడు. ఎమ్మెల్యేకి ఊరి మధ్యలో కటౌట్ పెట్టిస్తానని చెప్తాడు. అలాగే పెద్దిరాజుల్ని ధర్మరాజుల్ని చేస్తాను అని చెప్తాడు. ఇంకా దామోదర్కేమో కుంటుకుంటూ ఎంత దూరం నడుస్తాడో అంత భూమిని నీకే ఇచ్చేస్తానని అంటాడు. గుడి దగ్గర మంటలు ఆరిపోతాయి. ఆరిపోయిన తర్వాత ఇప్పుడు పూజలకి సిద్ధం చేస్తూ ఉంటారు. గుడి దగ్గర చాలా పనులు ఉంటాయని లెనిన్ అతని ఫ్రెండ్స్తో కలిసి అక్కడికి వెళ్తుంటాడు. కానీ దారిలో చూస్తే నాటకాలు వేయాల్సిన వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. లెనిన్ వాళ్ళని ఆపి మీరందరూ ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు అని అడుగుతారు. మీరు వేరే వాళ్ళతో చేయించుకుంటున్నారు కదా, ఇప్పుడు మేమెందుకు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. అప్పుడే స్పీడ్గా వస్తున్న ఒక లారీ లెనిన్ ఫ్రెండ్ని గుద్దేస్తుంది. అతను అక్కడే చనిపోతాడు. లారీ నడుపుకుంటూ వచ్చింది మాత్రం హాస్పిటల్లో పనిచేస్తున్న కాంపౌండర్. అతను లెనిన్తో మాట్లాడుతూ అతనికి ఒక క్యాసెట్ వినిపిస్తాడు. అందులో వసంత్ మాట్లాడుతూ, నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని నువ్వు చేసుకున్నావు, అందుకనే నీ ఫ్రెండ్స్ అందరికీ నేనే చంపేస్తున్నాను, అలాగే నీ భార్య అయిన భారతిని కూడా నేనే చంపేస్తాను అని చెప్తాడు. లెనిన్కి విషయం మొత్తం అర్థమైపోయి భారతిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. తనని ఒక గర్భగుడిలో దాచిపెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ని చంపినందుకు వసంత్ దగ్గర పగ తీర్చుకోవడానికి వస్తాడు. కానీ వసంత్ ఒక లేడీ గెటప్ వేసుకుని అక్కడ ఎగురుతూ కనిపిస్తాడు. లెనిన్ వసంత్ మనుషుల్ని కొడుతున్నప్పుడు వసంత్ మాట్లాడుతూ, తప్పు చేశాం, ద్రౌపది గుడిని భారతీ గుడి చేసి తప్పు చేశామని అంటాడు. దీంతో లెనిన్ మళ్ళీ టెన్షన్ పడిపోయి తన భార్యను వెతుక్కోవడానికి ఆ గుడి దగ్గరికి వెళ్తాడు. అక్కడ తన ఫ్రెండ్ అయిన మురళి ఉంటాడు. కానీ తన భార్య మాత్రం అక్కడ ఉండదు. మురళి లెనిన్ కళ్ళల్లో ఒక కెమికల్ని కొడతాడు. లెనిన్కి కళ్ళు కనపడకపోవడంతో వసంత్ని చాలా రిక్వెస్ట్ చేసుకుంటాడు. తన భార్య ప్రెగ్నెంట్ అని తనని వదిలేయమని అంటాడు. కానీ వసంత్కి మాత్రం ఏ జాలి ఉండదు. నేను నీ భార్యని ఏం చేయలేదు, ఒకవేళ ఏమైనా చేసి ఉంటే నీ రియాక్షన్ ఏంటి అని అడుగుతాడు. దీంతో లెనిన్కి కోపం వచ్చి పక్కనే ఉన్న ఒక కత్తిని తీసుకుని వసంత్ని పొడవడానికి వెళ్తాడు. కానీ అతను పొడిచింది వసంత్ని కాదు, భారతిని. అప్పుడు వసంత్ మాట్లాడుతూ, నాకు నీ మీద ఏ కోపం లేదు, నాకు భారతి మీదే కోపం ఉంది, అందుకే తనని నీ చేత పొడిపించాను అని అంటాడు. లెనిన్ జైలుకి వెళ్ళింది కూడా ఈ మర్డర్ కేసు మీదనే. బార్లో లెనిన్ కథని వింటున్న ఆ అబ్బాయి లెనిన్ని చంపడానికి చూస్తుంటాడు. ఆ అబ్బాయి లెనిన్ కళ్ళల్లో కారం కొట్టిన మురళి కొడుకు. అప్పుడు లెనిన్ ఆ అబ్బాయితో మాట్లాడుతూ, మీ నాన్నని చంపింది నేను కాదు అని చెప్తాడు. లెనిన్ ఆ బార్లో పనిచేస్తున్న మనుషులందరినీ అక్కడి నుండి పంపించేస్తాడు.
ఆ బార్లో చుట్టుముట్టిన వసంత్ మనుషులతో లెనిన్ ఫైట్ చేస్తాడు. ఈ ఫైట్ మధ్యలో మనకు తెలుస్తుంది ఏంటంటే వసంత్ వాళ్ళ అమ్మ జయంతినే తన కొడుకు క్రూరత్వాన్ని తెలుసుకొని లెనిన్ని ఆ జైలు నుంచి విడిపిస్తుంది. లెనిన్ బార్లో ఉన్నాడని తెలుసుకున్న తర్వాత వసంత్ కూడా అక్కడికి వస్తాడు. వసంత్ మనిషి లెనిన్ కళ్ళల్లో మళ్ళీ కారం కొట్టడానికి ట్రై చేస్తున్నప్పుడు తెలుస్తుంది అసలు అతనికి కళ్ళే కనపడవని. గతంలో అతని కళ్ళల్లో వేసిన కెమికల్ వల్ల అతనికి కళ్ళు పోతాయి. సొంత మనుషులతో యుద్ధం చేయాల్సి రావడంతో లెనిన్ ఆ జైల్లో ట్రీట్మెంట్ తీసుకోడు. కళ్ళు కనపడకపోయినా లెనిన్ తన సొంత మనుషులతో యుద్ధం చేస్తాడు. ఈ ఫైటింగ్లో లెనిన్ వసంత్ని చంపేస్తాడు, కానీ తను బ్రతుకుతాడు. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.